కేంద్రంలోనే సంవత్సరాలుగా మాదిగ ఉపకులాలకు అందాల్సిన రిజర్వేషన్ ఫలాలను మాలలే అనుభవించారని నేడు మాదిగ ఉపకులాలకు రాజ్యాంగ ఫలాలు అందించేందుకు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పు ఇచ్చిందని ఎవరైనా అడ్డుకుంటే సహించేది లేదని టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ అన్నారు. మంగళవారం సూర్యాపేట సుమంగళి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ధర్మం గెలిచిన టీఎంఆర్పీఎస్ విజయోత్సవ సభలో టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ పాల్గొని మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పు ఇచ్చినందుకు టీఎంఆర్పీఎస్ విజయోత్సవ సభలు పెడుతుంటే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అంటూ మాలలు డిసెంబర్ 1న బహిరంగ సభ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో సుప్రీంకోర్టు 5 జడ్జీల బెంచ్ ఎస్సీ వర్గీకరణను కొట్టివేసిందని, ఆనాడు మేము ఏమీ మాట్లాడలేదని, నేడు సుప్రీంకోర్టు 7 న్యాయమూర్తులతో వేసిన బెంచ్ అనుకూలంగా తీర్పు ఇస్తే మాలలు వ్యతిరేకించడం అంబేద్కర్ను, రాజ్యాంగాన్ని అవమానించడమేనని అన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డబ్బు, హోదా, మీడియాతో మాలలను ఉసిగొల్పుతూ ఎస్సీ వర్గీకరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడని, ఎవరు అడ్డుపడినా ఎస్సీ వర్గీకరణ ఆగదన్నారు. బహిరంగ సభలు పెట్టి ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, సుధాకర్లు ఆపాలని చూస్తే మీ నియోజకవర్గాల్లో రాబోయే రోజుల్లో ఒక్క మాదిగ ఓటు కూడా మీకు వేయనీయమన్నారు. ఎస్సీలమంతా కలిసి ఉంటే రాజ్యాధికారం సాధిస్తామని, మాదిగలది మాదిగ ఉపకులాలది మాకే కావాలంటే మాత్రం ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు ఖమ్మం క్రాస్ రోడ్ అంబేద్కర్ విగ్రహం వద్ద టీఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించి భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం కేక్ కట్ చేసి టీఎంఆర్పీఎస్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కత్తి ఉపేందర్ మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు సిరిసిల్లనోళ్ల బాలరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ గుండా రమేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాషా పంగు సత్యం, రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు జానయ్య, గండి బాలరాజు, రామస్వామి, కొత్తపల్లి వెంకన్న, సింగపాటి జంగయ్య, మామిడి సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు పాతకొల్లు రమేష్, ప్రధాన కార్యదర్శి వల్దా శంకర్, నియోజకవర్గ ఇన్ఛార్జి పిడమర్తి కమల్, మహిళా అధ్యక్షురాలు మాతంగి కలమ్మ, కత్తి సుజాత, కాసర్ల సుధాకర్, ఎల్క బాలరాజు, నరసింహ, వగ్గు వెంకన్న తదితరులున్నారు. మరి ఈ రోజు అధ్యక్షులు అన్న ఇటుకరాజు మాదిగ అన్న గారు, ముఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుండా రమేష్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్న పాలడుగు జానన్న గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాస్పంకు సత్యం గారు, మరి అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగపాక జంగయ్య గారు, మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు గండి బాలరాజు గారు పేరున కార్యక్రమాలను తీసుకున్నప్పుడు అన్నగారికి చెప్పిన అన్న సూర్యాపేట జిల్లా ఉద్యమాల గడ్డ ఈ ఉద్యమ సంవత్సరం అడుగు పెడుతుంది. మరి ఈ ఉద్యమాల గడ్డ టీఎంఆర్పీ జెండా ఎగరాలి ఖచ్చితంగా. ఆ జెండా ఎగిరిన తర్వాతనే మరి ధర్మం గెలిచిన విజయోత్సవ సభను నిర్వహించాలని అంటే ఏ ఒక్క నిమిషం ఆలోచన చేయకుండా ఖచ్చితంగా డేట్ ఇచ్చిన బాలరాజాన్ని నాకు చెప్తే కత్తి ఉపేందర్ గారికి చెప్పడం, మరి వీళ్ళందరూ భుజాన వేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయంగా చేయడం చాలా ఆనందించదగ్గ విషయం. అంటే సుప్రీంకోర్టులో ఉన్న మన కేసు అంటే ఏబిసిడి వరకు అమ్మ వినాలే మీరు, అంటే మీరు రాబోయే తరానికి అన్నలకు తమ్ముళ్లకు చేయూతనిచ్చి ఈ సంఘంలో పంపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ విజయాన్ని చేసుకోవాలి, విజయోత్సవ సభ అని అనుకుంటున్నాం. ఒకవైపు మాలలు ఏదైతే డిసెంబర్ 1న మాలల సింహగర్జన అని పెట్టారు. మరి ఇటుక రాజు మాదిగ గారి నాయకత్వం, ఇటుక రాజు మాదిగ గారి నాయకత్వం, తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. జై మాదిగ, జై మాదిగ. మాదిగ నాయకత్వం. మీరు అందరు చేతులు లేపితే సంఘీభావం తెలిపినట్లు, లేకపోతే ఇటుకరాజు మాదిగ నాయకత్వం. అసెంబ్లీలో అదే అర్ధగంటలో దామోదర్ రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రి
మరి ఇక్కడ మన వేముల వీరేశం, మరి ఈయన ఎవరు మందుల సామేలు, మరి మిగతా మాది ఎమ్మెల్యేలందరినీ, మాల ఎమ్మెల్యేలందరినీ పక్కన పెట్టుకొని ఎస్సీ వర్గీకరణ మీద కట్టుబడి ఉన్నా. నేను మాదిగ జాతి అంటే నాకు అభిమానం. ఏబిసి గురించి నాకు తెలుసు. మాదిగలు ఓట్లేస్తే ఎంపీటీసీ అయినా, మాదిగలు ఓట్లేస్తే ఎమ్మెల్సీ అయినా, మాదిగలు ఓట్లేస్తే నేను ఎంపీనైనా, మాదిగలు ఓట్లేస్తే నేను ముఖ్యమంత్రినైనా, మొదట భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో మొదట ఎస్సీ వర్గీకరణ నేనే చేసి పెడతా అని చెప్పి ఆ రోజు మాట్లాడి, మరి ఏ ఉద్యోగాలు అయితే నేను వేసిన్నో దాంట్లో కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్లు వర్తించే విధంగా నేను ముందుకెళ్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మరి దాని తర్వాత కులగణన జరుగుతూ ఉంది. కులగణన అయిన తర్వాత ఎవరి జనాభా ఎంత ఉంది, ఎవరి కులం ఎవరి జనాభా ఎంత ఉంది చూసి దాన్ని బట్టి ఎస్సీ వర్గీకరణ మనకు అమలు చేసే దిశగా కమిటీ ఉంది, కమిషన్ ఉంది. కాబట్టి 2 నెలలు ముఖ్యమంత్రి గారు సమయం అడిగారు. కాబట్టి ఆ 2 నెలల వరకు కూడా మన ఓపికతో ఉండి విజయోత్సవ సభలు జరిపి మన జాతిని అంటే నిరంతరం మేలుకొల్పుతూ వాళ్ళకు ఐక్యతగా ఉండడానికి మరి అయిపోయింది కదా అని చెప్పి మన ఇంట్లో ఉండకుండా ఇటువంటి సభలు పెడుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఆ క్రమంలోనే మరి విషయం జిమ్ముతూ మాల సోదరులందరూ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తప్పు అంటారు. సుప్రీం